ఇప్పుడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక ఊహ వచ్చింది, రేపటి రోజున మనందరం కలిసి వనభోజనాలకు బయలుదేరడం. కాబట్టి పిల్లలారా, మీ అందరూ కూడా ప్రొద్దున్నే బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకొని, అందులో మీకు ఇష్టమైనటువంటి మధురమైన పదార్థాలు పట్టుకొని ఆ చిక్కాలకి తగిలించుకుని రండి, మనందరం కలిసి వెడదాం. అరణ్యంలోకి వెళ్ళి కూర్చుని అందరం కలిసి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులు ఆరగిద్దాం. అదే వనభోజనం అంటే. కాబట్టి బయలుదేరతాను రండి అన్నారు. కృష్ణుడు ఎంత చెప్తే పిల్లలకంతా వాళ్ళందరికీ పరమ సంతోషం కలిగిపోయి వాళ్ళందరూ సరే మనం వనభోజనానికి వెడదామన్నారు. ఈ పిల్లలందరూ వనభోజనానికి వెడుతున్నారు కదా, కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉన్న మంచి మంచి వస్తువులన్నీ తీసుకున్నారు. కృష్ణుడు ముందు లేస్తాడు, బయటికి వస్తాడు ఆ బృందావనంలో. వచ్చి తన కొమ్ము బూర చేత్తో పట్టుకుని ఊదుతూ తిరుగుతాడు. అలా కాసేపు తిరగగానే కృష్ణుడి కొమ్ము బూర వినపడగానే ఆ కృష్ణుడు లేచిపోయాడు, మేము వెళ్ళిపోవాలి, కృష్ణుడు బయలుదేరిపోతున్నాడు, వాళ్ళందరూ బయలుదేరిపోతారు అంతే. ఆ కృష్ణుడు ఎటు వెళ్ళిపోతారు వాళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ కలిసి బయలుదేరిపోయారు. ఆయన కూడా అమ్మని కొసరి కొన్ని ఊరగాయలు పెట్టించుకున్నాడు. అని ఇవన్నీ ఆకులలో మూటలు కట్టించుకుని ఓ ముంతలో అన్నం పెట్టించుకుని దాని మీద పళ్ళెం పెట్టుకుని కర్రకి వెనకాతల చిక్కం కట్టుకుని ఆ చిక్కంలో ఈ పచ్చడి ముద్దలు, ఈ పెరుగు ముద్దలు, అన్నం అన్నీ పెట్టుకుని కృష్ణుడు పిలిచాడు. సంతోషంగా అందరి దగ్గర ఒక కొమ్ము బోరు ఉంటుంది, ఒక వేణు ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ఈ చిక్కం కింద పెట్టేస్తారు, ఆ కర్రతో తోలుతుంటారు దూడల్ని. ఈ దూడలన్నిటినీ విప్పుకుని ముందు ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయి, వెనక వీళ్ళు వెళ్ళిపోతున్నారు.